అందరికీ నమస్తే. ఇప్పుడు మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎక్కడ అంతా ఇదొక పెద్ద చర్చ నడుస్తుంది. మొన్న నుంచి ఆయన ఎవరు ఫోన్ కూడా ఎత్తలేడు. వాళ్ళ దగ్గర మనుషులు ఫోన్ చేస్తే కూడా ఎత్తలేడు. మరి ఎవరికైనా వేరే వాళ్ళకి టచ్లో ఉన్నాడో ఏమో తెలియదు. నేను కూడా ట్రై చేసిన, మాట్లాడిద్దాం చూద్దాం. ఎందుకంటే మొన్న నల్గొండలో జరిగిన సీఎం మీటింగ్ పోలేదు, తర్వాత స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు కనీసం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అయితే ఏమైంది, ఆయన అలిగిండా లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? ఆయన మంత్రి కావాలని ఉంది, ఆయనకు మంత్రి కావాలి అనేది వాళ్ళు ఇచ్చిన హామీ అని కూడా చెప్తున్నారు. ఉండొచ్చు. ఎప్పుడు ఆయన బీజేపీ నుంచి 2023 ఎలక్షన్స్ ముందర వచ్చి కాంగ్రెస్లో చేరిండు కదా, నేను మంత్రి ఇస్తా, నాకు మంత్రి ఇస్తా అన్న హామీతోనే నేను వచ్చి కాంగ్రెస్లో చేరినా అని ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన ఢిల్లీకి పోయిండ్రు, హైదరాబాద్కి వచ్చిండ్రు, ఢిల్లీలో కొంతమంది కలిసిర్రు, ఇదంతా జరిగింది రెగ్యులర్ ప్రాసెస్. ఎంపీ ఎలక్షన్స్లో కూడా చామల కిరణ్ కుమార్ని గెలిపిస్తే నీకు ఖచ్చితంగా మంత్రి ఇస్తానని రేవంత్ రెడ్డి ఇంటికి పోయి హామీ ఇచ్చిండు. ఇవన్నీ కూడా బహిరంగంగా కొంత కనిపించినాయి. కానీ తర్వాత జరిగిన పరిణామాలు, తర్వాత సామాజిక వ్యవహారాలు ఇవన్నీ కూడా అన్ని అడ్డం పడతాయి కదా. తర్వాత వాళ్ళు ఇంకా ఖాళీగా ఉన్న సీట్లను క్యాబినెట్ వాళ్ళు భర్తీ చేయలేదు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కోసం ప్రత్యేకంగా ఏం భర్తీ చేయరు కూడా. వాళ్ళకు చాలా సమస్యలు ఉన్నాయి క్యాబినెట్ భర్తీ చేయాలంటే. క్యాబినెట్ను ఏం చేయాలన్నా కూడా చాలా సమస్యలు ఉన్నాయి, అందుకే అది ఖాళీగా పెట్టేసిన. అంతేగాని రాజగోపాల్ రెడ్డి అలిగినంత మాత్రాన, బ్లాక్మెయిల్ చేసినంత మాత్రాన అది ఇయ్యాడికి వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారని కూడా ఛాన్స్ లేదు. ఇంకోటి ఏంటంటే ఆ స్టేజ్కి పోయినాక లీడరు రాజగోపాల్ రెడ్డి ఒక స్టేజ్కి పోయింది కదా, ఆ స్టేజ్లో ఉన్న లీడర్లు ఇట్లా బ్లాక్మెయిల్ చేయడము లేకపోతే అలగడం కూడా కరెక్ట్ కాదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, పోతే పోవాలి పార్టీ నుంచి, లేకపోతే అవకాశం వచ్చిన దాకా గమ్మున ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. ఏమవుతుంది, అవకాశం వచ్చినప్పుడు నాకు రాకుండా పోతుందా, ఇంకేమైనా లాబింగ్ చేసుకుంటే అవకాశం అయినప్పుడు నాకు ఖచ్చితంగా రావాలని లాబింగ్ చేసుకోవడం, ఇట్లాంటి పనులు అంతవరకే లిమిట్. కానీ ఇట్లా ముఖ్యమంత్రి మీటింగ్ జరిగితే పోకుండా ఉండడం, లేకపోతే ఏదో మనకు సంబంధం లేనట్టుగా ఉండడం కొన్ని రోజుల నుంచి అదేగా నడుస్తున్నది. కొన్ని రోజుల నుంచి అంత దూరంగా అప్పుడు రేవంత్ రెడ్డి మీద ఆయన హాట్ కామెంట్స్ చేసింది కూడా ఆయనకు మంత్రి పదవి రాలేదు అనేది దానికోసమే ఆయన మాట్లాడినని అందరూ అనుకుంటున్నారు. అంతే తప్ప ఆయన ఏదో కాంగ్రెస్కు యాంటీ అయిపోయాడు, లేకపోతే ఆయన ఏదో జనమ్యాంగిలో మాట్లాడుతున్నాడు అట్లేమనిపించలే. ఆయనకు మంత్రి పదవి రాలేదు, దాని మీద ఎవరి మీదో కోపంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సపోర్ట్ చేస్తాడు ఆయన మంత్రివర్గంలో ఉండాలని. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి లీడర్ క్యాబినెట్లో ఉండాలని రేవంత్ రెడ్డి కూడా కోరుకోడు. ఎందుకంటే ఎప్పుడు పుల్లలు పెడుతూనే ఉంటారు, ఎప్పుడో నడుస్తూనే ఉంటుంది, ఊకుండే రకం కాదు కదా. అందుకే ఆయన రాజగోపాల్ రెడ్డి కన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటే బెటరు అని ఆయన అనుకుంటాడు. ఆయన అదే సపోర్ట్ చేస్తుండొచ్చు బహుశా. ఢిల్లీ వాళ్ళేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తెలుసుకోమన్నారు రాజగోపాల్ రెడ్డిని. నువ్వు తెలుసుకో, ఎవరు క్యాబినెట్లో ఉంటారు, ఇద్దరు ఉండరు, అది నిజంగా కూడా సాధ్యం కాదు కదా. ఇప్పుడు ఒకటే జిల్లాలో ఇప్పుడు ఈయన కనుక క్యాబినెట్ ఇస్తే ఒక ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన మంత్రులు, అందులో 2 అన్నదమ్ములు. మళ్ళీ ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇది సామాజిక సమీకరణలు కూడా సరికాదు కదా. నల్గొండలో బీసీలో లేకపోతే ఎస్సీలో ఎస్టీలో లేరా? వాళ్ళు ఏమనుకోరా? అక్కడ ఉన్న ఓటర్లు ఏమనుకోరా? 3 రెడ్డిలకు ఇచ్చి దానిలో 2 అన్నదమ్ములకు ఇస్తే. కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు, మనం కనుక గుదే పెడతాం చూడు, మన బర్రెలు అక్కడికి ఉరుకుతుంటే చేనులోకి పోతుంటే గుదే పెడతాం తలకాయకు మెడకు కాలుకు, సేమ్ అట్లే వీళ్ళకు లింక్ పెట్టి కూర్చున్నది హైకమాండ్. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయించాలి, ఆయన్నే వాళ్ళ అన్నను ఒప్పించాలి వెంకరెడ్డిని. వెంకరెడ్డి రాజీనామా చేస్తాడా? నాకు తెలిసి ఆయన ఇదే లాస్ట్, నేను మళ్ళీ పోటీ చేయను అన్న యాంగిల్లో ఆయన ఉన్నాడు. ఇంకా నాకు నేను మంత్రిగానే రిటైర్మెంట్ కావాలి పాలిటిక్స్ నుంచి, నేను ఇంకా మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంటుందో ఉండదో అనేది ఆయన దగ్గర మనసులో చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఇక ఏజు, ఆరోగ్యము ఇక అన్నీ ఉంటాయి కదా, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అన్ని ప్రాబ్లమ్స్ మధ్య మంత్రిగానే ఇక ఆయన ముఖ్యమంత్రి కావాలని ఒకప్పుడు ఉండే, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరనే పనిచేస్తున్నాడు, రేవంత్ దగ్గరనే పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవసరం లేదు. ఆయన ఇప్పుడు మంత్రిగానే రిటైర్మెంట్ కావాలని కోరుకుంటున్నాము బహుశా పాలిటిక్స్ నుంచి. సరే, ఏమైనా జరగవచ్చు అవన్నీ కూడా. కానీ ఈ లెక్కలు ఏమి తేలకుండా, సామాజిక సమీకరణ లెక్కలు తేలకుండా, ఏం తేలకుండా క్యాబినెట్ కాదు, క్యాబినెట్ అయినా రాజగోపాల్ రెడ్డికి వచ్చే అవకాశాలు ఆడగాడికే కనిపిస్తున్నాయి. ఇంకో అసలు విషయం ఏం తెలుసా, ఈయన బీఆర్ఎస్ పోతాడు అని చాలా ఛానల్స్ వార్తలు వేసినాయి, శాటిలైట్ ఛానల్స్లో వార్తలు వచ్చినాయి. బీఆర్ఎస్కు టచ్లో ఉన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్కి పోతాడు. ఏమో మరి అది బీఆర్ఎస్ వాళ్ళని అడిగితే వాళ్ళైతే నవ్వుతున్నారు. అది బీఆర్ఎస్ వాళ్ళకి కూడా తెలుసో తెలియదో నాకు తెలియదు, మీడియాలో వచ్చిన వార్త. వాళ్ళకు నిజానికి కూడా బీఆర్ఎస్ కూడా అవసరం ఉండొచ్చు. రాజగోపాల్ రెడ్డి లీడరు బీఆర్ఎస్లోకి వస్తే వాళ్ళకి జిల్లా మొత్తం వన్ సైడ్ చేసే అది ఉన్నది ఆయనకి. ఆయన ఇప్పుడు ఉన్నారు ఆల్రెడీ బీఆర్ఎస్లో కూడా జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే రాజగోపాల్ రెడ్డి వస్తే అది ఇంకా ఎక్కువ ప్లస్ అవుతుంది వాళ్ళకి.
వాళ్ళకి అవకాశం ఉంది, కానీ వాళ్ళు ట్రై చేసినట్టుగైతే ఎక్కడ కనబడలేదు. నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ట్రై చేసినట్టు కానీ, లేకపోతే రాజగోపాల్ రెడ్డికి వీళ్ళకు టాక్స్ నడిచినట్టు కానీ, రాజగోపాల్ రెడ్డి వచ్చి బీఆర్ఎస్లో ఇప్పుడు చేరుతాడన్నట్టు కానీ ఎక్కడ ఏం కనిపిస్తలేదు. అట్లాంటి ఆనవాళ్ళు ఎక్కడ కనబడలేదు నాకైతే. అదంతా కేవలం మరి టీవీ ఛానల్స్ వాళ్ళకు వాళ్ళు వేసినరా, లేకపోతే వేయించుకున్న వార్తలా, ఇందులో భాగంగానే అలగడంలోనో లేకపోతే బ్లాక్మెయిలింగ్లో భాగంగా బీఆర్ఎస్ కూడా పోతాడు అని చెప్తే వీళ్ళు ఏమన్నా భయపడిపోయి ఇప్పటికిప్పుడు క్యాబినెట్ మార్చేసి రాజగోపాల్ రెడ్డిని మినిస్టర్ చేసేసారు అని. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కాదు, ఈ 2.5 ఇయర్స్లో నాకు తెలిసి ఒక నెల రోజులు 30 రోజులు, నెలకు 30 రోజుల్లో 20 రోజులు చెప్పుకుంటాడు కాన్స్టిట్యున్సీలో నాకు మంత్రి వస్తుందని చెప్పుకుంటాడు. కొన్నిసార్లు శాఖ కూడా డిసైడెడ్, కొన్నిసార్లు ఆరోగ్య శాఖ అంటాడు, కొన్నిసార్లు హోంశాఖ అంటాడు, కొన్నిసార్లు మున్సిపల్ డిపార్ట్మెంట్ అంటాడు. ఇట్లా శాఖలు కూడా డిసైడెడ్. మొత్తం కాన్స్టిట్యున్సీలో పోతే వాళ్ళ అంచనాలు ఇదే చెప్తారు. ఆల్రెడీ మా సార్కి వస్తుందంట, రేపే వస్తుందంట, ఎల్లుండి వస్తుందంట, పలానా శాఖ మంత్రి అవుతున్నాడంట. అది మళ్ళీ రాజగోపాల్ రెడ్డి చెప్పుకున్న ప్రచారంగానే కనిపిస్తుంది. అది దానికోసమని ఇప్పుడు కార్యకర్తల ముందు కూడా తలకాయ ఎత్తుకొని తిరగాలి కదా. ఇప్పుడు చెప్పుకోకపోతున్నాం ఏం కాదు. ఇప్పుడు మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాదు, ఏమవుతుంది అనేది ఆ ఢిల్లీ స్థాయిలో తెలుస్తుంది. ఇక్కడ ఉన్న కొద్దిమంది ముఖ్య నేతలకు తెలియవచ్చు కాక. కానీ అవేం తెలుసుకోకుండానే ఇవాళ వస్తుంది మంత్రి పదవి, మనకు ఈ పలానా శాఖ వస్తుందని చెప్పినప్పుడు రాకపోతే కొద్దిగా తల వంచుకొని పోవాల్సి వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకోనికి మళ్ళీ ఇట్లాంటి వార్తలు వేపిస్తున్నాడా, బీఆర్ఎస్లోకి పోతాడు. బీఆర్ఎస్లో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2.5 ఇయర్స్ అయింది. ఇప్పటికిప్పుడు అధికార పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే కనుక బీఆర్ఎస్లో చేరితే గవర్నమెంటే ఉండదు. అది రాజగోపాల్ రెడ్డి కనుక కాంగ్రెస్ నుంచి పోతే ఉండదు. కానీ కాంగ్రెస్లో ఒక మనిషి భయపడిపిస్తే, లేకపోతే ఒక మనిషి బ్లాక్మెయిల్ చేస్తే, లేకపోతే ఒక మనిషి అలుగుతే పనులు అవుతాయి అని చెప్పడానికి ఎక్కడ అవకాశం లేదు. అది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి ఉండని, ఇంకో రెడ్డి ఉండని, ఇంకో ఆయన ఉండని, దామోదర నరసింహ ఉండని, బట్టి విక్రమ్ ఎవరన్నా ఉండొచ్చు కాక. ఏమనంటే పోయి మాట్లాడుకొచ్చుకోవాలి, చేసుకోవాలి. కానీ పరిస్థితులు కూడా అంత అనుకూలంగా లేవు కదా. ఇక్కడ ఇప్పుడు ఇంతవరకు లంబాడ సామాజిక వర్గం వాళ్ళకు క్యాబినెట్లో లేరు. ఇప్పటిదాకా మాదిగలకు కొంత అన్యాయమే జరిగిందని చెప్తున్నారు. ఒక పక్క స్పీకరు రంగారెడ్డి జిల్లా కోటలో స్పీకర్కు మంత్రి పదవి అని అంటున్నారు. ఇంకో పక్క వాళ్ళ జిల్లాలోనే లంబాడాలు ఉన్నారు. ఒక పక్క దేవరకొండ, తర్వాత ఇంకో పక్క వరంగల్ జిల్లాలో ఉన్నారు, డోర్నకల్, మహబూబాబాద్, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే లంబాడాలకు ఆ సామాజిక వర్గానికి లేదు. బీసీలలో యాదవులకు క్యాబినెట్లో లేదు. తర్వాత కొన్ని జిల్లాల ప్రాతినిధ్యమే లేదు. నిజామాబాద్లో ఎవరు మినిస్టర్లు లేరు. ఆదిలాబాదు ఆడికాడికే ఉంది. కరీంనగర్ కోటలో 2-3 కనిపిస్తున్నారు. ఇట్లా సమతుల్యత కూడా లేదు. అది ఎందుకు మిస్ అయిందో, కనీసం జిల్లాకు ఒక మినిస్టర్ ఉండాలి అనేది మినిమం. అది జిల్లాకు ఒక మినిస్టర్ ఉంటే జిల్లాను పర్యవేక్షిస్తాడు, జిల్లాలో ఏమైనా సమస్యలు ఉంటే చూస్తాడు, జిల్లాలో ఏమైనా పరిస్థితులు బాగాలేకపోతే గవర్నమెంట్ తీసుకుపోతాడు. ఇవన్నీ జిల్లాకు ఒక మినిస్టర్ ఉండాల్సింది కామన్ థింగ్. అట్లా కూడా మేనేజ్ చేయాలి. సామాజిక న్యాయం కూడా ఏం జరగలేదు ఇక్కడ. ఇంకా ఇన్ని గొడవల మధ్య ఇప్పుడు క్యాబినెట్ వస్తుండింది. క్యాబినెట్లో రాజగోపాల్ రెడ్డికి సీట్ దక్కాలని ఏముంది? అసలు రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇవన్నీ అర్థం చేసుకోకుండా అలిగిండా, ఇవన్నీ అర్థం చేసుకోకుండా బ్లాక్మెయిల్ లాంటి చర్యలకు పాల్పడుతున్నాడా? ఆ స్థాయిలో ఉన్న లీడర్ బ్లాక్మెయిల్ చేయడం లేకపోతే అలగడం అనేది జనాలకు లేకపోతే కార్యకర్తలకు మంచి సంకేతాలు ఏం పోవు, నెగిటివ్ సంకేతాలే పోతాయి అవి. మరి దానికి రాజగోపాల్ రెడ్డి సమాధానం చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి ఆయన పని చేసినా చేయకపోయినా వాళ్ళ జిల్లా సొంత జిల్లా పోయిండు. సొంత జిల్లా పోయినప్పుడు మిగతా ఎమ్మెల్యేలు అందరూ వచ్చిండ్రు. ఆ సభలో ఉండాల్సిండే. ఉంటే మునుగోడు సంబంధించిన మాట్లాడికే అవకాశం దొరికేదేమో కదా, సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి. మునుగోడు ప్రాతినిధ్యం కూడా అక్కడ కనిపించేది ఆ సభలో, కానీ అది మిస్ అయిపోయింది ఆయన. ఇట్లా ఇదంతా ఒక పెద్ద కథ నడుస్తుంది. మరి ఈ కథలో ఏది నిజం, ఏది అబద్ధం, బీఆర్ఎస్లో ఎవరితో మాట్లాడినైనా, మరి ఏ స్థాయి లీడర్తో మాట్లాడిండు పార్టీ మారాలని, లేకపోతే ఆయనకు మంత్రి పదవి ఇస్తారని చెప్పి మరి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండా, అధిష్టానం హామీ ఇచ్చిందా? వాళ్ళు ఇస్తే హామీ వీళ్ళు ఎందుకు నిలబెట్టుకుంటలేరు? హామీ ఇచ్చినప్పుడు సామాజిక సమీకరణాలు గుర్తులేదు ఆయనకి. ఏమవుతుందో కానీ అసలు రాజగోపాల్ రెడ్డి ఎక్కడున్నాడు? రాజగోపాల్ రెడ్డి ఎవరికి టచ్లో లేడు. రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్న కూడా టచ్లో లేడు. మరి వాళ్ళ అన్నకు ఆయనకు మాటలు ఉన్నాయి అంటారు, లేవంటారు, అదేందో తెలియదు. కానీ ఆయన కూడా టచ్లో ఉన్నట్టు కనిపిస్తలేదు. ఎనీవే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఒక ముదిరి పాకన పడ్డట్టు కనిపిస్తుంది. అది ఇక బెల్లం అవుతుందా లేకపోతే బెల్లం నీళ్ళవుతుందా తెలియదు ఆ పాకం. బట్ ఆయన మాత్రం ఆయన దారేటో అర్థం కాలేదు నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్.